ఉచిత కరెంట్ రైతు బంధు వద్దనుకుంటే మోదీకి ఓటు వేసుకోండి, కావాలనుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓటు వేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలం తూఫ్రాన్పేట్ దండు మైలారం గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లతో కలిసి ప్రచారం చేపట్టారు. వారికి గ్రామస్తులు కోలాటాలు బతుకమ్మలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడా ఉచిత కరెంటు, పెన్షన్లు, రైతు బంధు పథకాలు లేవని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని అన్నారు. మునుగోడు అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం కూసుకుంట్లను గెలిపించాలని కోరారు. మునుగోడులో నా కోట్లు ఇస్తే ప్రజలు రైతు బంధు వద్దన్నట్టు అని మోడీ అంటున్నాడు. కాదు, రైతు బంధు కావాలని అడుగుతున్నారు, నాకే వేస్తారు అని చెప్పి కేసీఆర్ అంటున్నాడు. రైతు బంధు కావాలన్నా వద్దా తేల్చుకునే ఎన్నికైంది. ఇంకో మాట కూడా చెప్తున్నాడు మోడీ, నేను కరెంట్ 24 గంటలు కాదు కదా, 12 గంటలు కూడా ఇస్తలేను. గుజరాత్ లో 6 గంటలే కరెంట్ ఇస్తున్నా, నువ్వు 24 గంటలు ఇచ్చి కరెంట్ ఖరాబ్ చేస్తున్నావు, అందుకే నేను వద్దని చెప్తున్నా. దీని మీదనే మునుగోడులో ఎన్నికపోదామని సవాల్ చేసిండు మోడీ. పోదాము అని కేసీఆర్ అంటున్నాడు. 24 గంటలు కావాలనుకుంటే కారు గుర్తు కోటేయండి, 6 గంటలు చాలనుకుంటే అటేసుకోవచ్చు. అంతేకాదు 24 గంటలు కూడా కేసీఆర్ ఉచితంగా ఇస్తున్నాడు. మోడీ మాత్రం 6 గంటలే ఇచ్చి దానికి డబ్బులు వసూలు చేస్తున్నాడు. రైతు బంధువులు పనిలేక ఇస్తున్నావు, రైతులు మంచుకున్నారు బ్రహ్మాండంగా. నేను నా గుజరాత్ లో ఇస్తలేను కదా,